హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'బావగారి ముద్దుల మరదలు పార్ట్ 2' మరి కథలోకి వెళ్తే అర్జున్ తన గదిలో లైట్ వేయకుండా చీకట్లో కూర్చున్నాడు. అతని మనసులో యుద్ధం జరుగుతుంది. అర్జున్, నువ్వు పిరికివాడివి. నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టలేకపోతున్నావు. సిరి చూపులు నేను నిలదీస్తున్నాయి గమనించావా అని అంతరాత్మ ఘోషిస్తుంది. కానీ నాన్నగారి మాట, ఆయన ఆనందం, సిరికంత మంచి భవిష్యత్తుని నేను చెడగొట్టాలా అని బుద్ధి వాదిస్తుంది. అదే సమయంలో సిరి బాల్కనీ నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. బావకి నా మీద ప్రేమ ఉంది. అది నాకు తెలుసు. కానీ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఈ పెళ్లి జరిగితే నేను చచ్చిపోతాను. కానీ బావ నోరు విప్పాలి. బావ నన్ను ఆపాలి. అప్పటిదాకా నేను ఈ పోరాటం ఆపను అని కన్నీళ్లు తుడుచుకొని గట్టిగా నిర్ణయించుకుంది. అంతలో ఆ ఫోన్ మోగింది. కొత్త నెంబర్. హలో అంది సిరి గద్గద స్వరంతో. హలో, సిరిగారేనా? నేను కార్తిక్. డిస్టర్బ్ చేశానా? అవతల వైపు నుండి చాలా మృదువైన సంస్కారమైన గొంతు వినిపించింది. సిరి గొంతు పెగుల్చుకుని లేదు పర్లేదు చెప్పండి అంది. ఆమె చూపులు మాత్రం పక్క గది కిటికీ వైపు ఉన్నాయి. అక్కడ లైట్ ఆర్పేసి ఉంది. కానీ కటన్ వెనక ఎవరో నిలబడి ఉన్నారని ఆమెకు తెలుసు. అది బావ అర్జున్ అని ఆమె గుండె చెబుతుంది. మా డాడీ మీ ఫోటో పంపారు సిరిగారు. చూడగానే నాకు చాలా బాగా నచ్చేశారు. నిజం చెప్పాలంటే నేను ఇండియా అమ్మాయిని చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అందులోనూ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి డాడీ చాలా గొప్పగా చెప్పారు అని కార్తీక్ ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు. సిరి మౌనంగా వింటుంది. మామూలుగా అయితే ఇలాంటి పొగడ్తలు ఈ అమ్మాయికని సంతోషాన్ని ఇస్తాయి. కానీ సిరి మనసులో అర్జున్ ఉన్నాడు. అయితే బావ తన్ని వదులుకోవటానికి సిద్ధపడ్డాడు అన్న కోపం, తన మౌనంతో తన్ని శిక్షిస్తున్నాడు అన్న వేదన ఆమెలో కనిపించాయి. బావ వింటున్నాడు కదా, ఇప్పుడు చూడు నా తడాక అనుకుని సిరి వెంటనే గొంతులో ఉత్సాహం తెచ్చిపెట్టుకుని గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది. అవునా కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా అమెరికా అంటే చాలా ఇష్టమండి. చిన్నప్పటి నుంచి న్యూయార్క్ వీధుల్లో తిరగాలని నా డ్రీమ్ అని అబద్ధం చెప్పింది. ఆ మాట వినగానే పక్క గది కిటికీ కటన్ కొద్దిగా కదిలినట్టు అనిపించింది. సిరి పెదవుల మీద చిన్న చిరునవ్వు మెరిసింది. కార్తిక్ ఇంకాస్త ఉత్సాహంగా, నిజమా? అయితే మనం త్వరలోనే ఆ డ్రీమ్ నిజం చేద్దాం. అక్కడ లైఫ్ చాలా బాగుంటుంది సిరిగారు. వీకెండ్స్ పార్టీలు, లాంగ్ డ్రైవ్స్, మీకు బోర్ కొట్టదన్నాడు. వావ్, వింటుంటేనే చాలా ఎక్సైటింగ్గా ఉంది. తప్పకుండా వస్తాను అంది సిరి తన గొంతును అర్జున్ గది వైపు వినిపించేలా పెంచుతూ. చీకటి గదిలో నిలబడ్డ అర్జున్కి ఆ మాటలు తూటల్లా తగులుతున్నాయి. అమెరికా అంటే ఇష్టమా? న్యూయార్క్ డ్రీమా? నిన్ననే కదా గోదావరి గాలి ఇష్టమన్నావు, మట్టి వాసన ప్రాణమన్నావు. ఒక్క రోజులో ఎంత మారిపోయావు సిరి. ఆ కార్తీక్ గాడి మాటలకు అంతలా పడిపోయావా అని అర్జున్ పిడికిలి బిగించాడు. అతనిలో అసూయ కట్టలు తెంచుకుంది. తన సిరిని, తనది మాత్రమే అనుకున్న సిరిని ఎవరో పరాయివాడు లాంగ్ డ్రైవ్ పార్టీలు అంటూ ఆశ చూపిస్తూ ఉంటే భరించలేకపోతున్నాడు. సిరి ఫోన్ పెట్టేసి గదిలోకి వచ్చి వెనక్కి చూసింది. అర్జున్ గది లైట్ వెలిగింది. కిటికీ దబేల్మని మూసుకుంది. సిరి విజయ గర్వంతో నవ్వుకుంది. అలా మండుకో బావా, నీ గుండెలో మంట రేగితేనే గాని నీ పెదవి దాటి ప్రేమ బయటకు రాదు అని నిశ్చయించుకుంది. మరుసటి రోజు ఉదయం అర్జున్ రాత్రంతా నిద్రపోలేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పొద్దున్నే హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. సిరి స్నానం చేసి లేత గులాబీ రంగు చీర కట్టుకుని వచ్చింది. ఆ ముఖం వెలిగిపోతుంది. గుడ్ మార్నింగ్ మామయ్య, గుడ్ మార్నింగ్ అత్తయ్య అంటూ చాలా హుషారుగా అందర్నీ పలకరించింది. అర్జున్ వైపు మాత్రం చూడలేదు. శారదమ్మ కాఫీ తెచ్చిస్తూ, ఏమ్మా సిరి, రాత్రి అల్లుడు గారు ఫోన్ చేశారటగా, ఏం మాట్లాడారు అని అడిగింది కుతూహలంగా. అర్జున్ పేపర్లు తలదూర్చాడు కానీ చెవులు మాత్రం సిరి వైపే ఉన్నాయి. సిరి కాఫీ సిప్ చేస్తూ, చాలా బాగా మాట్లాడారత్తయ్య. ఆయన చాలా జెంటిల్మ్యాన్. అమెరికాలో ఆయన ఇల్లు చాలా పెద్దదట. నాకు ఫోటోలు కూడా పంపారు. పెళ్ళయ్యాక వెంటనే
హనీమూన్కి స్విట్జర్లాండ్ వెళ్దామంటున్నారు అని సిగ్గుపడుతున్నట్టుగా నటించింది. అర్జున్ చేతిలోని పేపర్ నగిలిపోయింది. కాఫీ కప్పుని టేబుల్ మీద గట్టిగా పెట్టాడు. ఆ శబ్దానికి అందరూ ఉలిక్కిపడ్డారు. ఏమైందిరా అడిగారు రఘురామయ్య గారు. ఏం లేదు, కాఫీ వేడిగా ఉంది అని అబద్ధం చెప్పి లేచి వెళ్ళిపోయాడు. సిరి శారదమ్మ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. శారదమ్మకు కూడా అర్థమైంది కొడుకు మనసులో ఏదో అలజడి ఉందని. కానీ సిరి ఆడుతున్న నాటకం ఆమెకు తెలియదు. షాపింగ్ ప్రయాణం. అర్జున్ ఈరోజు మనం కాకినాడ వెళ్ళాలి. సిరికి మీ అమ్మకు బట్టలు కొనాలి. పెళ్లి చూపులు వచ్చే వారం కదా అని రాఘవయ్య గారు ఆర్డర్ వేశారు. నాకు పని ఉంది నాన్న, డ్రైవర్ని పంపిస్తాను అని తప్పించుకోవాలని చూశాడు అర్జున్. ఈరోజు ఆదివారం, నీకేం పని ఉంటుంది? డ్రైవర్కి ఒంట్లో బాగోలేదు, నువ్వే తీసుకెళ్ళాలి అని కరాఖండిగా చెప్పారు ఆయన. తప్పనిసరి పరిస్థితుల్లో అర్జున్ కారు తీశాడు. ముందు సీట్లో రాఘవయ్య గారు కూర్చున్నారు. వెనుక శారదమ్మ, సిరి కూర్చున్నారు. ప్రయాణం అంతా సిరి ఫోన్లో కార్తీక్తో చాటింగ్ చేస్తున్నట్టు నటిస్తుంది. అప్పుడప్పుడు చిన్నగా నవ్వుతూ టైప్ చేస్తుంది. అర్జున్ రియల్ వ్యూ మిర్రర్లోంచి ఆమెను చూస్తున్నాడు. ఆమె నవ్వుతూ ఉంటే అతని రక్తం మరుగుతుంది. ఎవరితో అంత నవ్వు అని అడగాలని ఉంది, కానీ అడిగే హక్కు లేదని ఆగిపోతున్నాడు. కాకినాడలోని ఒక పెద్ద పట్టు వస్త్రాల షాపు. శారదమ్మ, సిరి చీరలు ఎంపిక చేసుకున్నారు. అర్జున్, రఘురామయ్య గారు పక్కన సోఫాలో కూర్చున్నారు. సిరి ఒక ముదురు నీలం రంగు పట్టు చీరను తన మీద వేసుకుని అద్దంలో చూసుకుంటుంది. అత్తయ్య, ఇది బాగుందా అని అడిగింది. చాలా బాగుంది సిరి, నీకచ్చం మహాలక్ష్మి కల వచ్చింది అంది శారదమ్మ. సిరి ఆ చీర పట్టుకుని అర్జున్ దగ్గరకు వచ్చింది. బావా అని పిలిచింది. అర్జున్ తలెత్తి చూశాడు. నీలం రంగు చీరలో ఆమె కళ్ళు సముద్రంలా లోతుగా కనిపిస్తున్నాయి. ఒక క్షణం అతను మైమర్చిపోయాడు. బాగుందా బావా అని అడిగింది సిరి. అర్జున్ గొంతు సవరించుకుని బాగుంది, నీకే రంగైనా బాగుంటుంది అన్న నిజాయితీగా. సిరి వెంటనే ముఖం మార్చి అవునా, కానీ కార్తీక్కి పింక్ కలర్ అంటే ఇష్టమట, నిన్న ఫోన్లో చెప్పాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను పింక్ తీసుకుంటాను అని ఆ నీలం రంగు చీరను పక్కన పడేసి పింక్ చీరను తీసుకుంది. అర్జున్కి చిరెత్తుకొచ్చింది. నా అభిప్రాయం అడిగి మళ్ళీ ఆ కార్తీక్ గాడి టేస్ట్ గురించి అడుగుతావా అని మనసులో తిట్టుకున్నాడు. నీ ఇష్టం సిరి, కట్టుకునేది నువ్వు, చూసేది వాడు, నాకేంటి అన్నాడు కోపంగా. అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోయాడు. సిరి పెదవి కొరుక్కొని నవ్వుకుంది. బావకి కోపం వచ్చింది అంటే ప్రేమ ఉన్నట్టే అని ఆమె నమ్మకం బలపడింది. షాపింగ్ అయ్యాక ఒక రెస్టారెంట్కి వెళ్లారు. భోజనం చేసి బయటకు వస్తూ ఉండగా శారదమ్మ, రఘురామయ్య గారు ఐస్ క్రీమ్ కోసం పక్క షాప్కి వెళ్లారు. అర్జున్, సిరి కార్ దగ్గర నిలబడి ఉన్నారు. ఇదే సరైన సమయం అనుకున్నాడు అర్జున్. సిరి అన్నాడు గంభీరంగా. సిరి ఫోన్లో ఏదో చూసుకున్నట్టు నటిస్తూ చెప్పు బావా అని అంది. నిజంగా నీకు ఆ కార్తీక్ నచ్చాడా? అమెరికా వెళ్ళడానికి రెడీ అయిపోయావా అని అడిగాడు సూటిగా. సిరి ఫోన్ పక్కన పెట్టి అర్జున్ కళ్ళలోకి చూసింది. ఎందుకు నచ్చకూడదు బావా? అతను అందగాడు, రిచ్, నన్ను బాగా చూసుకున్నానని మాట ఇచ్చారు. పైగా ఇక్కడ నన్ను ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు కదా. నా మనసును అర్థం చేసుకునే వాళ్ళు లేనప్పుడు నా భవిష్యత్తుని చూసుకోవటం తప్పు కాదు కదా అంది నిష్ఠూరంగా. అర్జున్ ఆ మాటకు గాయపడ్డాడు. నీ మనసుని అర్థం చేసుకునే వాళ్ళు లేరా? మరి మొన్న తోటలో వానలో అని ఆగిపోయాడు. తోటలో ఏం జరిగింది బావా? అదొక ప్రమాదం అంతే కదా. నువ్వే అన్నావుగా కొన్ని బంధాలు దూరం ఉంటే బాగుంటాయని. అందుకే నేను కూడా దూరం వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను అంది సిరి కళ్ళల్లో నీళ్ళు దాచుకుంటూ. అర్జున్ ఆమె దగ్గరకు ఒక అడుగు వేశాడు. సిరి, నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. నేను చెప్పింది వేరు, నువ్వు చేస్తున్నది వేరు అన్నాడు ఆవేశంగా. నేనేం చేస్తున్నాను బావా? నాన్నకి నచ్చిన సంబంధం చేసుకుంటున్నాను. ఇందులో తప్పేముంది? ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ఆ మాట నువ్వే చెప్పు. సిరి, ఈ పెళ్లి చేసుకోవద్దని నువ్వొక్క మాట చెప్పు బావా. ఇప్పుడే షాపింగ్ బ్యాగులన్నీ
ఇక్కడే పడేసి మీ ఇంటికి వచ్చేస్తాను అని సవాలు విసిరింది సిరి. అర్జున్ మౌనంగా ఉండిపోయాడు. ఆమె కళ్ళల్లో అభ్యర్థన ఉంది, ప్రేమ ఉంది, ఆశ ఉంది. చెప్పు బావా, నన్ను ఆపు అని ఆమె గుండె ఘోషిస్తుంది. కానీ అర్జున్ మళ్ళీ సంశయంలో పడ్డాడు. తన స్వార్థపరుడు కాకూడదు కదా. ఆమెకు గోల్డెన్ ఫ్యూచర్ ఉంది. తను కేవలం ఒక రైతు. అమెరికాతో పోలిస్తే తను ఆమెకు ఏమివ్వగలడు? అర్జున్ తలదించుకున్నాడు. నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను మౌనంగా ఉన్నాను సిరి. అది నీ మంచికే అన్నాడు మెల్లగా. సిరి కళ్ళల్లో నిరాశ మేఘాలు కమ్ముకున్నాయి. నా మంచి గురించి నువ్వు ఆలోచించవలసిన పనిలేదు బావా. నా ఆనందం ఎందులో ఉందో నీకు తెలుసు. తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీకు నా మీద ప్రేమ లేదు, లేదా ధైర్యం లేదు. సర్లే, నీ మౌనాన్ని సమాధానంగా తీసుకుంటాను అని చెప్పి కారు ఎక్కి కూర్చుంది. డోర్ గట్టిగా వేసింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి సాయంత్రం 6 గంటలయింది. అందరూ అలసిపోయి ఉన్నారు. కారు పోర్టికోలో ఆగ్గానే అక్కడ వరండాలో ఎవరో కొత్త వ్యక్తి కూర్చుని ఉన్నారు. సూటు బూటు వేసుకుని చేతిలో ఐఫోన్ పట్టుకుని చాలా స్టైలిష్గా ఉన్నాడు. పక్కన 2 పెద్ద అమెరికన్ టూరిస్ట్ బ్యాగులు ఉన్నాయి. కార్ దిగిన సిరి అతన్ని చూడగానే షాక్ అయింది. కార్తిక్ అంది ఆశ్చర్యంగా. అవును, అది అమెరికా సంబంధం కార్తికం. అతను సిరిని చూడ్డానికి లేచి నిలబడ్డాడు. చిరునవ్వుతో దగ్గరికి వచ్చాడు. సర్ప్రైజ్ సిరిగారు, వచ్చే వారం రావాల్సింది. కానీ మీతో మాట్లాడాక ఆగలేకపోయాను. అందుకే ఫ్లైట్ దొరకగానే ఇలా వాలిపోయాను అని అన్నాడు. రఘురామయ్య గారు ఆనందంతో, రండి బాబు రండి, ఎంత మంచి పని చేశారు. మీ రాకతో ఇల్లు కలకల్లాడుతుంది అని సాధారణంగా ఆహ్వానించారు. అర్జున్ కార్ దిగి కార్తిక్ని పైనుంచి కిందకు చూశాడు. 6 అడుగుల ఎత్తు, తెల్లటి రంగు, ఖరీదైన బట్టలు, చూడగానే ఎవరికైనా నచ్చేసేలా ఉన్నాడు. అర్జున్కి తన్ని తాను చూసుకుంటే తక్కువగా అనిపించింది. తను సాధారణమైన బట్టల్లో పొలం దుమ్ముతూ ఉన్నాడు. కార్తిక్ అర్జున్ వైపు తిరిగి చేయి చాచాడు. హాయ్, ఐఎమ్ కార్తిక్. మీరే అర్జున్ కదా? సిరిగారు ఫోన్లో మీ గురించి చెప్పారు. వెరీ నైస్ టు మీట్ యూ అన్నాడు ఇంగ్లీష్ యాసలో. అర్జున్ అయిష్టంగానే షేక్ హ్యాండ్ ఇచ్చాడు. హలో అన్నాడు పొడిగా. కార్తిక్ సిరివైపు తిరిగి, సిరిగారు, పింక్ శారీలో మీరు ఏం జిల్లా ఉంటారు? షాపింగ్లో పింక్ తీసుకున్నారా అని అడిగాడు చనువుగా. సిరి అర్జున్ వైపు ఊరకంటగా చూసి, అవును కార్తిక్ గారు, మీకోసమే తీసుకున్నాను అంది నవ్వుతూ. ఆ మాటతో అర్జున్ గుండెలో బాంబు పేలినట్లయింది. శత్రువు ఇక్కడికి వచ్చేశాడు. ఇక సిరి తనకి దక్కడం కల. తన కళ్ళ ముందే వాళ్ళిద్దరూ తిరుగుతూ ఉంటే తను ఎలా భరించాలి? నీ ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి అర్జున్ వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు. కార్తిక్ అందరితో కబుర్లు చెబుతూ కలిసిపోయాడు. కానీ సిరి మాత్రం అర్జున్ వెళ్ళిన దారి వైపు చూస్తూ ఆలోచనలో పడింది. ఈ కార్తిక్ రాకతో కథ మలుపు తిరుగుతుంది అనుకున్నాను. కానీ బావ పూర్తిగా డీల పడిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి? కార్తిక్ని ఎలా వదిలించుకోవాలి అని ఆమె కంగారు పడింది. రాత్రి భోజనాల దగ్గర కార్తిక్ సందడి మొదలైంది. మామయ్య గారు, రేపు మనం అందరం కలిసి ఔటింగ్కి వెళ్దామా? పాపికొండలు ట్రిప్ వేద్దాం. సిరిగారికి గోదావరి అంటే ఇష్టం కదా అని ప్లాన్ చేశాడు కార్తిక్. తప్పకుండా బాబు, అర్జున్ ఏర్పాట్లు చేస్తాడు అన్న రఘురామయ్య గారు. అర్జున్ గారు కూడా వస్తారా? గ్రేట్, ఆయన డ్రైవింగ్ స్కిల్స్ చూడాలి అన్నాడు కార్తిక్. అర్జున్ మౌనంగా అన్నం కలుపుతున్నాడు. ఈ ట్రిప్ అతనికి ఒక నరకం కాబోతుంది అని అతనికి అర్థమైంది. తెల్లవారుజామున 4 గంటలు. రామచంద్రాపురం ఊరు ఇంకా మంచు దుప్పటి కప్పుకునే ఉంది. కానీ రాజావారి భవంతిలో మాత్రం అప్పటికి సందడి మొదలైంది. పాపికొండల యాత్రకు వెళ్ళడానికి అందరు సిద్ధమవుతున్నారు. బయట పోర్టికోలో అర్జున్ కారు తుడుస్తున్నాడు. అతని మొహంలో ఉత్సాహం లేదు, ఒక రకమైన బాధ్యత, విసుగు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందా? ఈ కార్తిక్ గాడి అతి ఎప్పుడు ఆగుతుందా అని మనసులో మదన పడుతున్నాడు. అంతలో కార్తిక్ బయటకు వచ్చాడు. ట్రెండీగా ఉన్న టీషర్టు, షార్ట్స్, కళ్ళ ఖరీదైన సన్ గ్లాసెస్, మెడలో కెమెరా వేసుకుని టూరిస్టులా తయారయ్యాడు. హే అర్జున్, గుడ్ మార్నింగ్.
కార్ రెడీనా? రోడ్డు ఎలా ఉంటాయి? బంపీగా ఉంటాయా? నా బ్యాక్ పెయిన్ వస్తుందేమని భయం అన్నాడు కార్తీక్ ఇంగ్లీష్ యాసలో. అర్జున్ అతని వైపు చూడకుండానే ఇవి అమెరికా రోడ్లు కాదు కార్తీక్ గారు, గట్టి రోడ్లు. కొంచెం కుదుపులు ఉంటాయి, అలవాటు చేసుకోవాలి అన్నాడు వ్యంగ్యంగా. అప్పుడే సిరి బయటకు వచ్చింది. లేత నీలం రంగు కాటన్ చుడిదార్లో తలస్నానం చేసి జడ వేసుకుని మల్లెపూలు పెట్టుకుని అచ్చం గోదావరి మాతలా ఉంది. ఆమెను చూడగానే కార్తీక్ కళ్ళు మెరిశాయి. వావ్ సిరిగారు, యూ లుక్ స్టన్నింగ్. ఇండియన్ వేర్లో మీరు చాలా బాగుంటారు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. సిరి చిరునవ్వు నవ్వి థ్యాంక్ యూ కార్తీక్ గారు అని అంది. కానీ ఆమె కళ్ళు మాత్రం అర్జున్ వైపు చూశాయి. అర్జున్ ఆమెను చూశాడు. ఆ నీలం రంగు డ్రెస్లో ఆమెను చూస్తూ ఉంటే గుండెలో ఏదో తెలియని బరువు. ఈ అందం నాది కాకుండా పోతుందా అన్న భయం అతన్ని వెంటాడింది. అందరూ కారెక్కారు. నేను సిరిగారి పక్కన కూర్చుంటాను. మాకు మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి అన్నాడు కార్తీకం వెనుక సీట్ వైపు వెళ్తూ. అర్జున్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ని గట్టిగా పట్టుకున్నాడు. వెనుక సీట్లో సిరి కార్తీకం, ముందు సీట్లో తాను తన తండ్రి. నేను డ్రైవర్ని అయిపోయాను, వాడు యజమాని అయిపోయాడు అని అర్జున్ ఆత్మగౌరవం దెబ్బతింది. కారు కదిలింది. దారి పొడవునా కార్తీక్ వాగుతూనే ఉన్నాడు. అమెరికాలో తన లైఫ్ స్టైలు, పార్టీలు, డేటింగ్స్, షాపింగ్ మాల్స్ గురించి గొప్పగా చెబుతున్నాడు. సిరిగారు, మనం పెళ్ళయ్యాక లాస్ వేగాస్ వెళ్దాం, అక్కడ క్యాసినోలు చాలా బాగుంటాయి, మీకు పోకర్ ఆడడం వచ్చా అని అడిగాడు. సిరి ఇబ్బందిగా లేదు కార్తీక్ గారు, నాకు అలాంటివి రావు అని అంది. పర్లేదు, నేను నేర్పిస్తాను, లైఫ్ని ఎంజాయ్ చేయాలి సిరిగారు, ఈ పల్లెటూరు లైఫ్ చాలా బోరింగ్ కదా అన్నాడు కార్తీకం. ఆ మాటకి అర్జున్ సడన్ బ్రేక్ వేశాడు. కారు ఒక్కసారిగా ఆగిపోయింది. ఏమైంది అర్జున్ అడిగారు రఘురామయ్య గారు కంగారుగా. ఏం లేదు నాన్న, అడ్డంగా ఏదో కుక్క వచ్చింది అని అబద్ధం చెప్పాడు అర్జున్. కానీ అతని కోపం నరనరాల్లో ప్రవహిస్తుంది. పల్లెటూరు లైఫ్ బోరింగా, ఇక్కడ ప్రశాంత ఆప్యాయతలు ఆ అమెరికాలు దొరుకుతాయా? రియల్ వ్యూ మిర్రర్లో సిరిని చూశాడు. సిరి కూడా అసహనంగా ఉన్నట్టు అనిపించింది. కార్తిక్ గారు, నాకు పల్లెటూరు అంటే బోరింగ్ అనిపించదు, ఇక్కడ నా ప్రాణం ఉంది అంది సిరి మెల్లగా. ఆ మాట అర్జున్ చెవిన పడింది. అతని పెదవుల మీద సన్నని నవ్వు మెరిసింది. మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. రాజమండ్రి దగ్గర లాంచ్ ఎక్కారు. గోదావరి నిండుగా ప్రవహిస్తుంది. రెండు వైపులా ఎత్తైన పాపికొండలు, పచ్చని అడవులు, చల్లని గాలి. వాతావరణం మనిషిని మైమరిపించేలా ఉంది. లాంచ్ పైన డెమ్ మీద అందరూ కూర్చున్నారు. పాత పాటలు ప్లే అవుతున్నాయి. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అనే పాట వినిపిస్తుంది. కార్తీక్ మాత్రం ప్రకృతిని ఆస్వాదించకుండా సెల్ఫీలు దిగడంలో బిజీగా ఉన్నాడు. సిరిగారు, ఇటు చూడండి, స్మైల్ ప్లీజ్, ఇది నా ఇన్స్టాగ్రామ్ స్టోరీకి అంటూ సిరిని విసిగిస్తున్నాడు. సిరి బలవంతంగా నవ్వుతూ ఫోటోలకు పోజులు ఇస్తుంది. అర్జున్ దూరంగా రైలింగ్ పట్టుకుని నిలబడ్డాడు. గాలికి అతని జుట్టు ఎగురుతుంది. కళ్ళల్లో సన్ గ్లాసెస్ పెట్టుకుని నదివైపు చూస్తున్నాడు. అతను చాలా ఒంటరిగా, గంభీరంగా కనిపిస్తున్నాడు. సిరి కార్తీక్ నుంచి తప్పించుకుని అర్జున్ దగ్గరకు వచ్చింది. బావా, అర్జున్ తల తిప్పకుండానే ఏంటి, నీ కాబోయేవాడు పిలుస్తున్నాడుగా, వెళ్ళు అన్నాడు. బావా ప్లీజ్ అలా మాట్లాడకు, నాకు విసుగొస్తుంది అంది సిరి. అర్జున్ ఆమె వైపు చూశాడు. విసుగా? ఎందుకు? అమెరికా అంటే ఇష్టమన్నావుగా, న్యూయార్క్ డ్రీమ్ అన్నావుగా, మరి ఇప్పుడేంటి విసుగు అని దెప్పొడిచాడు. సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిన్ను ఏడిపించటానికి అలా అన్నాను బావా, నా మనసు నీకు తెలియదా? తెలియదు సిరి, మనుషులు ఎప్పుడు ఎలా రంగులు మారుస్తారో నాకు తెలియదు అన్నాడు అర్జున్ కఠినంగా. అంతలో కార్తీక్ అక్కడికి వచ్చాడు. హే లవ్ బర్డ్స్, ఏం మాట్లాడుకుంటున్నారు అని జోక్ చేశాడు. ఆ పిలుపులో అర్జున్కి ఒళ్ళు మండిపోయింది. సిరిగారు, ఆ కొండల వైపు నిలబడండి, ఒక టైటానిక్ పోజ్ ఇద్దాం. అర్జున్, నువ్వు మా ఫోటో తీస్తావా ప్లీజ్ అంటూ తన కెమెరాను అర్జున్ వైపు చాచాడు కార్తీకం. అర్జున్కి అది పరాభవంగా అనిపించింది. తను ప్రేమించిన అమ్మాయిని వేరే వారితో కలిపి ఫోటో తీయాలా?
ఇంతకన్నా శిక్ష ఇంకేమైనా ఉంటుందా? సిరి కంగారుగా, వద్దు కార్తిక్ గారు, అందరూ చూస్తున్నారు బాగుండదు అని వారించింది. ఓ కమాన్ సిరి, మనం పెళ్లి చేసుకోబోతున్నాం. ఇట్స్ కామన్ అంటూ కార్తీకం ఆమె భుజం మీద చేయి వేయబోయాడు. అర్జున్ చేతిలోని కెమెరా కింద పడేంత పనిచేశాడు. కానీ నిగ్రహించుకున్నాడు. నాకు ఫోటోలు తీయడం రాదు, మీరు సెల్ఫీ తీసుకోండి అని కెమెరాను కార్తీక్ చేతిలో పెట్టి విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లాంచ్ పెరంటాపల్లి దగ్గర ఆగింది. అక్కడ ఇసుక తిన్నెలు చాలా అందంగా ఉంటాయి. అందరు దిగారు. కార్తీక్ రఘురామయ్య గారు గుడివైపు వెళ్లారు. శారదమ్మ కూడా వాళ్ళతో వెళ్ళింది. సిరి మాత్రం నాకు కాలు నొప్పిగా ఉంది, నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి ఇసుకలో కూర్చుండిపోయింది. అర్జున్ కూడా గుడికి వెళ్ళలేదు. సిరి కొంచెం దూరంలో నది ఒడ్డున కూర్చుని రాళ్ళు విసురుతున్నాడు. చుట్టూ ఎవరూ లేరు. గోదావరి అల్లచప్పుడు తప్ప నిశ్శబ్దం. సిరి లేచి అర్జున్ దగ్గరకు వెళ్ళింది. బావా, నువ్వెందుకింత డల్గా ఉన్నావు? నా మీద కోపమా అని అడిగింది. అర్జున్ మౌనంగా రాయిని నీళ్ళలోకి విసిరాడు. అది 3 సార్లు గెంతు వెళ్ళింది. నాకు కోపం లేదు సిరి, జాలి ఉంది అని అన్నాడు. ఎవరి మీద? నా మీద, నీ మీద, మనందరి మీద అన్నాడు వేదాంతులా. సిరి అతని పక్కన కూర్చుంది. బావా, ఒకవేళ నేను ఈ పెళ్లి వద్దంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది సూటిగా. ఈ ప్రశ్న అర్జున్ ఊహించలేదు. అతను ఆమె వైపు షాక్ అయి చూశాడు. ఆమె కళ్ళల్లో ఆతృత, ప్రేమ, భయం అన్నీ ఉన్నాయి. అర్జున్కి చెప్పాలని ఉంది. అవును సిరి, నువ్వంటే నాకు ప్రాణం, నిన్నెవ్వరికి ఇవ్వను అని గట్టిగా అరవాలని ఉంది. కానీ నాన్న మాట, కార్తీక్ కుటుంబం పరువు, సిరి భవిష్యత్తు, మళ్ళీ మౌనమే రాజ్యమేలింది. చెప్పు బావా, ఒక్క మాట చెప్పు చాలు. ఈ గోదావరి సాక్షి ప్రమాణం చేస్తున్నా, నువ్వు అవునంటే ఈ క్షణమే అందరిని ఎదిరిస్తాను అని సిరి అతని చెయ్యి పట్టుకుంది. ఆ స్పర్శ అర్జున్ని కరిగించేసింది. అతనిలోని ఆవేశం కట్టలు తెంచుకుంది. సిరి, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. జీవితం అంటే కేవలం ప్రేమ కాదు, బాధ కూడా. కార్తిక్ చాలా మంచివాడు, రిచ్, నీకు సుఖాన్ని ఇస్తాడు. నీవు ఒక రైతుని, మట్టిని నమ్ముకున్న వాణ్ణి, నాతో నీకు కష్టాలే మిగులుతాయి అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. సిరి కోపంగా అతని చేతిని విసిరగొట్టింది. సుఖమంటే ఏంటి బావా? ఏసీ గదుల్లో పడుకోవటమా? నాకు నువ్వు పక్కన ఉంటే చాలు, అదే 10,000 కోట్లు. కానీ నీకు అది అర్థం కాదు. నువ్వు పిరికివాడివి, నీ ప్రేమను గెలిపించుకుని దమ్ము నీకు లేదు అని కన్నీళ్లతో అరిచింది. అంతలో సిరిగారు ఎక్కడున్నారు అంటూ కార్తీక్ పిలుపు వినిపించింది. సిరి కన్నీళ్లు తుడుచుకొని వస్తున్నా అని అరిచింది. అర్జున్ వైపు అసహ్యంగా చూసి, నువ్వెప్పటికి ఇంతే బావా, నీ మౌనంతో నన్ను చంపేస్తున్నావని చెప్పి విసురుగా వెళ్ళిపోయింది. తిరుగు ప్రయాణంలో అందరూ బోటెక్కుతున్నారు. అక్కడ చిన్న చెక్కబల్ల వేశారు. ఆ తడిగా జారుడుగా ఉంది. కార్తీక్ ముందే ఎక్కాడు. కమాన్ సిరిగారు, జాగ్రత్తగా రండి అని పైనుంచి చెయ్యి అందించాడు. సిరి ఆ బల్ల మీద కాలు పెట్టింది. అర్జున్ వెనక ఉన్నాడు. ఆమెనే గమనిస్తున్నాడు. హఠాత్తుగా లాంచ్ కదిలింది. బల్ల జారిపోయింది. సిరి కాలు తడబడింది. అమ్మ అంటూ గోదావరి నీళ్ళలో పడబోయింది. సిరి అని కార్తీక్ అరిచాడు. కానీ అతను తన ఫోను, సన్ గ్లాసెస్ పడిపోతాయేమో అన్న భయంతో వెనక్కి తగ్గాడు. ఆమెను పట్టుకోవడానికి సాహసించలేదు. కాని మరో క్షణం ఒక బలమైన చెయ్యి సిరి నడుముని గట్టిగా పట్టుకుంది. అర్జున్. సిరి నీళ్ళలో పడిపోకుండా గాల్లోనే ఆగిపోయింది. అర్జున్ తన్ని ఒంటి చేత్తో లాగి తన గుండెలకు హత్తుకున్నాడు. సిరి భయంతో వణికిపోతూ అర్జున్ షర్ట్ని గట్టిగా పట్టుకుంది. ఆ ముఖం అర్జున్ ఛాతీలో దాక్కుంది. అక్కడ ఒక క్షణం సమయం స్తంభించిపోయింది. అర్జున్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. కార్తీక్ వైపు చూసి, చేతిలో కెమెరా ఉంటే సరిపోదు కార్తీక్, కళ్ళ ముందున్న మనిషిని కాపాడి ధైర్యం ఉండాలి అని గట్టిగా అరిచాడు. కార్తీక్ సిగ్గుతో తలదించుకున్నాడు. సారీ, నేను బ్యాలెన్స్ తప్పాను అని నసిగాడు. సిరి మెల్లగా తల పైకెత్తింది. ఆమె కళ్ళల్లో భయం పోయి ఒక రకమైన గర్వం కనిపించింది. ఇది నా బావంటే, నా రాక్షసుడు అని ఆమె చూపులు చెబుతున్నాయి. అర్జున్ ఆమెను
సురక్షితంగా లాంచ్ మీదకెక్కించాడు. కానీ ఆమె చెయ్యి వదల్లేదు. ఆమెను కూర్చోబెట్టి నీళ్లు తాగించాడు. రఘురామయ్య గారు, శారదమ్మ పరుగున వచ్చారు. ఏమైందమ్మాయి, బాగున్నావా అని కంగారు పడ్డారు. బాగున్నానత్తయ్య, బావు ఉన్నాడుగా, నాకేం కాదు అంది సిరి అర్జున్ వైపు ప్రేమగా చూస్తూ. ఆ సంఘటన తర్వాత కార్తీక్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. తన పిరికితనం అందరి ముందు బయటపడిందని అతనికి అర్థమైంది. కారులో ఇంటికి వెళ్తూ ఉండగా వాతావరణం మారిపోయింది. కార్తీక్ వెనక సీట్లో మౌనంగా కూర్చున్నాడు. సిరి కూడా మౌనంగానే ఉంది. కానీ ఆ ముఖంలో ప్రశాంతత ఉంది. అర్జున్ డ్రైవ్ చేస్తున్నాడు. సిరి రియల్ వ్యూ మిర్రర్లోంచి అర్జున్ కళ్ళలోకి చూసింది. అర్జున్ కూడా అద్దంలో ఆమెను చూశాడు. ఆ చూపుల్లో వేల పదాలు ఉన్నాయి. నువ్వు నన్ను ప్రేమించట్లేదన్నావు. మరి ఆ ప్రమాదంలో నీ ప్రాణం ఎందుకు తల్లడిల్లింది అని సిరి చూపులు ప్రశ్నించాయి. నువ్వు నా ప్రాణం సిరి. నిన్ను కాపాడుకోవటం నా ధర్మం. కానీ నిన్ను పెళ్లి చేసుకోవటం నా రాతలో ఉందో లేదో అని అర్జున్ చూపులు సమాధానం చెప్పాయి. ఇంటికి వచ్చాక కార్తిక్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. సిరి హాల్లో నిలబడింది. అర్జున్ కారు తాళాలు పెట్టి వెళ్ళబోతూ ఉండగా బావా అని పిలిచింది. అర్జున్ ఆగాడు. ఈరోజు నాకు ఒక విషయం అర్థమైంది. హీరో అంటే స్టైల్గా ఉండటం కాదు, సమయానికి ఆదుకోవటం. కార్తిక్ అమెరికా వెళ్ళొచ్చు, కానీ నా గుండెల్లో ఉన్న ప్లేస్కి వెళ్ళలేడు అంది దృఢంగా. అర్జున్ ఆమె వైపు తిరిగి ఒక అడుగు ముందుకు వేశాడు. అతని కళ్ళల్లో ఒక నిర్ణయం కనిపిస్తుంది. సిరి, నేను అని ఏదో చెప్పబోతూ ఉండగా రఘురామయ్య గారు హాల్లోకి వచ్చారు. అర్జున్, పంతులు గారు వచ్చారు. వచ్చే శుక్రవారమే నిశ్చితార్థ ముహూర్తం పెట్టారట. రేపే లగ్నపత్రికలు రాయించాలి అని బాంబు పేల్చారు. అర్జున్ నోటి దాకా వచ్చిన మాట అక్కడే ఆగిపోయింది. సిరి ఆశగా చూసిన కళ్ళల్లో మళ్ళీ చీకటి నిండింది. శుక్రవారమా అంటే ఇంకా 4 రోజులే ఉందా అని సిరిగుండె బద్దలైంది. రాజవారి భవంతి ఆ రోజు పండగ శోభను సంతరించుకుంది. శుక్రవారం జరగబోయే నిశ్చితార్థానికి ఇంకా 4 రోజుల సమయం ఉంది. ఇంటి ముందు పెద్ద పందిరి వేస్తున్నారు. మామిడి తోరణాలు కడుతున్నారు. పనివాళ్ళ హడావిడి, బంధువుల రాకతో ఇల్లంతా సందడిగా ఉంది. సన్నాయి మేళం ఇంకా మొదలవ్వలేదు, కానీ ఆ వాతావరణం చూస్తూ ఉంటే పెళ్లి బాసాలు మోగుతున్నట్టుగా ఉంది. కానీ ఇంట్లో ఇద్దరు మనసుల్లో మాత్రం నిశ్శబ్ద రోదన వినిపిస్తుంది. ఒకరు సిరి, మరొకరు అర్జున్. ఆ ఇంటి గోడలకు వేస్తున్న రంగులు వారి జీవితాల్లోని వెలిసిపోతున్న రంగులను వెక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి. ఉదయం లగ్నపత్రిక ఘట్టం. హాల్లో పురోహితుడు కూర్చుని ఉన్నాడు. రఘురామయ్య గారు, శారదమ్మ మరియు సిరి తల్లిదండ్రులు అందరూ ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. కార్తీక్ పట్టుపంచ కట్టుకుని పక్కనే కూర్చుని ఏదో తెలియని గర్వంతో నవ్వుతున్నాడు. అమ్మ సిరి, ఇట్రా అమ్మ అని పిలిచారు రఘురామయ్య గారు. సిరి మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. ఆమె పసుపు రంగు చీరలో ఉంది. ముఖంలో కళ ఉంది, కానీ కళ్ళల్లో జీవం లేదు. ఒక యాంత్రికంగా బొమ్మల వచ్చి కూర్చుంది. పంతులు గారు తాటాకు మీద ఘట్టంతో రాస్తున్నారు. స్వస్తి శ్రీ చంద్రమాన అటు శ్లోకాలు చదివి చిరంజీవి కార్తీకం, చిరంజీవిని సిరిలకు నిశ్చయించిన లగ్నపత్రిక అని చదువుతూ ఉంటే సిరిగుండె బరువెక్కిపోయింది. ఆ పేర్లు పక్కపక్కన వినడం ఆమెకు నచ్చలేదు. ఆమె చెవులు చిరంజీవి అర్జున్ అనే పేరు కోసం పరితపిస్తున్నాయి. అర్జున్, ఎక్కడున్నావు రామ్? వచ్చి పత్రిక చూడు, ఏమైనా తప్పులు ఉన్నాయేమో అని పిలిచారు రఘురామయ్య గారు. అర్జున్ పిల్లర్ వెనుక నిలబడి ఇదంతా చూస్తున్నాడు. తండ్రి పిలుపుతో తప్పక ముందుకు వచ్చాడు. ఆ తాటాకు పత్రికను చేతుల్లోకి తీసుకున్నాడు. అతని చేతులు వణక్కుండా ఉండడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. అక్షరాలు అతనికి సుష్టంగా కనిపించడం లేదు. కళ్ళ ముందు ఒక పొర కమ్మినట్టు ఉంది. సిరివేర్స్ కార్తిక్. ఆ అక్షరాలు అతని గుండెను సూదులతో గుచ్చుతున్నట్లు ఉన్నాయి. బాగుంది నాన్న, అంత సరిగ్గానే ఉంది అని గొంతులో జీర రాకుండా జాగ్రత్త పడుతూ చెప్పాడు. పత్రికను తిరిగి ఇస్తూ ఉంటే సిరి అతని వైపు దీనంగా చూసింది. నా రాత మార్చే శక్తి నీ చేతిలో ఉంది బావా. ఎందుకు మౌనంగా ఉన్నావు అని ఆ చూపుల అర్థం.
అర్జున్ ఆ చూపులను తట్టుకోలేక తల తిప్పుకున్నాడు. నిన్నటి బోర్ ప్రమాదంలో తను పిరికివాళ్ళ వ్యవహరించాడని కార్తీక్ బాగా తెలుసు. సిరి ఇంప్రెషన్ పోయిందని, అర్జున్ హీరో అయ్యాడని అతని ఈగో హర్ట్ అయింది. అందుకే ఎలాగైనా సిరిని మళ్ళీ ప్రసన్నం చేసుకోవాలని ప్లాన్ చేశాడు. మధ్యాహ్నం సిరి తన గదిలో కిటికీ దగ్గర కూర్చొని తోటవైపు చూస్తుంది. నాక్ నాక్ అంటూ కార్తీక్ లోపలికి వచ్చాడు. సిరిగారు మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ అంటూ జోబులోంచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ తీశాడు. అందులో ఒక ఖరీదైన వజ్రాల హారం మెరుస్తుంది. ఇది మా అమ్మగారు మీకోసం పంపారు, కానీ సెలెక్ట్ చేసింది నేనే. అమెరికాలో దీని డిజైన్ చాలా ఫేమస్. ఇది మీకు సారీ అడుగుతున్నట్టుగా భావించండి. నిన్న బోట్లో నేను రియాక్ట్ అవ్వలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు కార్తీక్ నొచ్చుకుంటూ. సిరి ఆ హారాన్ని చూసింది. వజ్రాలు ఎంత మెరిసినా నిన్న వాన్లో తడిసిన బావ కళ్ళల్లోని మెరుపు ముందు అవి వెలవెలబోయాయి. ఇది చాలా కాస్ట్లీ అనుకుంటా కార్తీక్ గారు అని అడిగింది సిరి నిర్లిప్తంగా. ఆఫ్ కోర్స్ దీని విలువ 25 లక్షలు. కానీ మీ అందం ముందు ఇది తక్కువే అన్నాడు కార్తీక్ గొప్పగా. సిరి చిన్నగా నవ్వింది. విలువ అనేది వస్తువుల్లో ఉండదు కార్తీక్ గారు, సమయానికి ఆదుకునే చేతిలో ఉంటుంది. నిన్న బావచి అందించకపోయి ఉంటే ఈరోజు ఈ హారం వేసుకోవడానికి నేను ఉండేదాన్ని కాదు అని చురక అంటించింది. కార్తీక్ ముఖం మాడిపోయింది. కమాన్ సిరి, ఇంకా ఆ అర్జున్ భజన ఆపండి. ఈ జస్ట్ ఏ ఫార్మర్. నేను సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ని. ప్రాక్టికల్గా ఆలోచించండి అన్నాడు అసహనంగా. రైతు ప్రాణం పోస్తాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాజెక్టులు చేస్తాడు. తేడా అదే అని బాక్స్ మూసేసి ఇది నా దగ్గర ఉంచండి. నిశ్చితార్థం రోజు ఆలోచిస్తాను అని అంది. కార్తీక్కి ఆ మాటలోని తిరస్కారం అర్థం కాలేదు, కానీ ఆమె ఇంకా కోపంగా ఉందనుకుని సరే కూల్ అవ్వండి అని వెళ్ళిపోయాడు. సాయంత్రం శారదమ్మ సిరిని పిలిచింది. సిరి, రేపు దర్జీ వస్తాడు, బ్లౌజ్ కొలతలు ఇవ్వాలి. నిశ్చితార్థానికి కట్టుకునే పట్టు చీరను ఒకసారి కట్టుకొని చూసుకొని చెప్పి కాకినాడలో ఉన్న ఆ పింక్ చీరను చేతిలో పెట్టింది. సిరి ఆ చీరను చూసి అసహించుకుంది. అది కార్తీక్ సెలక్షను, బావకి నచ్చని రంగు. నాకు ఈ చీర వద్దు అత్తయ్య అంది సిరి. ఏంటే నువ్వేగా కావాలని అడిగావు? శారదమ్మ ఆశ్చర్యపోయింది. అప్పుడు ఏదో కోపంలో అన్నాను. నా మనసుకు నచ్చిన రంగు వేరు అని చెప్పి తన గదిలోకి వెళ్ళి తన సూట్ కేసులోంచి ఆ రోజు బాగుంది అన్నాం నీలం రంగు చీరను తీసింది. నిశ్చితార్థం జరిగినా జరగకపోయినా నేను కట్టుకునేది బావకు నచ్చిన రంగు మాత్రమే అని నిర్ణయించుకుంది. అర్జున్ హాల్లో కూర్చుని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అవును, డెకరేషన్ సింపుల్గా చేయండి, ఎక్కువ హడావిడి వద్దు అని చెప్తున్నాడు. సిరి ఆ నీలం రంగు చీరను పట్టుకుని హాల్లోకి వచ్చింది. బావా, అర్జున్ ఫోన్ కట్ చేశాడు. ఈ చీర బాగుందా అని అడిగింది. అది కాకినాడ షాప్లో తను బాగుందన్న చీర. అర్జున్ గుర్తించాడు. నువ్వు పింక్ తీసుకున్నావుగా, ఇది ఎక్కడిది అని అడిగాడు. నువ్వు వెళ్ళిపోయాక మళ్ళీ వెనక్కి వెళ్ళి కొనుక్కున్నాను, ఎందుకంటే నీకు నచ్చింది కాబట్టి అంది సిరి కళ్ళలోకి చూస్తూ. అర్జున్ మౌనంగా ఉండిపోయాడు. ఆమె ప్రతి చిన్న విషయంలోనూ తన ఇష్టాన్ని గౌరవిస్తుంది, తను మాత్రం ఆమె ఇష్టాన్ని చంపేస్తున్నాడు. బాగుంది సిరి, చాలా బాగుంది అన్నాడు గద్గద స్వరంతో. అంతేనా బావా, ఇంకేం చెప్పవా? ఇంకేం చెప్పాలి సిరి, 4 రోజుల్లో నిశ్చితార్థం, పండ్లు చూసుకో అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. రాత్రి భోజనాలయ్యాక కార్తీక్ మిద్దె మీదకి వెళ్ళాడు. అక్కడ చల్లగాలి బాగుంది. చేతిలో విస్కీ గ్లాస్ పట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. అర్జున్కు నిద్ర పట్టక అక్కడికి వచ్చాడు. కార్తీక్ని చూసి వెనక్కి వెళ్ళబోయాడు. హే అర్జున్, ఆగు, రా ఓ పెగ్గి వేద్దాం అని పిలిచాడు కార్తీక్. నాకు అలవాట్లేదు అన్నాడు అర్జున్. కమాన్య, మగవాడికి ఏదో ఒక కిక్కు ఉండాలి. సరే కూర్చో మాట్లాడదాం అని బలవంతం చేశాడు. అర్జున్ రైలింగ్ మీద కూర్చున్నాడు. అర్జున్, ఒక డౌట్ అడగనా అన్నాడు కార్తీక్ గ్లాస్ తిప్పుతూ. అడుగు. నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు? నీకు తగ్గ అమ్మాయి దొరకలేదా, లేక లవ్ ఫెయిల్యూరా అని నవ్వాడు. అర్జున్ ఆకాశం వైపు చూస్తూ, ప్రేమ గెలవాలంటే పెళ్ళే కావాల్సిన పనిలేదు కార్తీకం, త్యాగం కూడా ప్రేమలో భాగమే
అన్నాడు లోతుగా. కార్తీకి ఆ మాట అర్థం కాలేదు. ఫిలాసఫీ వద్దులే గాని సిరి గురించి చెప్పు. ఆమెకు నువ్వంటే చాలా అభిమానం. ఆల్మోస్ట్ భక్తి అనుకో. నిన్న బోట్ ఇన్సిడెంట్ తర్వాత ఆమె నన్ను పూర్తిగా పక్కన పెట్టేసింది. నిన్నే హీరోలో చూస్తుంది. మీ మధ్య ఏమైనా ఐ మీన్ లవ్ స్టోరీ ఉందా అని అనుమానంగా అడిగాడు. అర్జున్ ఒక క్షణం కార్తీక్ వైపు తీక్షణంగా చూశాడు. నిజం చెప్పేయాలా? అవును రామ్, సిరి నా ప్రాణం. నువ్వు మధ్యలో వచ్చిన వాడివి అని అరవాలా. కానీ అలా చేస్తే గొడవ అవుతుంది. నాన్న పరువు పోతుంది. సిరి జీవితం రోడ్డున పడుతుంది. అర్జున్ నవ్వాడు. ఒక విరక్తి నవ్వు. అలాంటిదేం లేదు కార్తీకం. సిరి నాకు మరదలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అంతే. నా చెల్లి లాంటిది అని అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధం చెప్తున్నప్పుడు అతను నాలుక తెగిపోయినంత బాధ కలిగింది. మెట్ల దగ్గర నిలబడి ఇదంతా వింటున్న సిరి చెల్లి లాంటిదా అన్న మాట వినగానే షాక్ అయింది. చేతిలోని నీళ్ల బాటిల్ కింద పడిపోయింది. ఆ శబ్దానికి అర్జున్ కార్తిక్ ఇద్దరు చూశారు. సిరి కళ్ళల్లో నీళ్లు వరదలా పొంగుతున్నాయి. అర్జున్ వైపు అసహ్యంగా ఆవేదనగా చూసి వెనక్కి తిరిగి పరుగు తీసింది. అర్జున్ సిరి అని పిలవబోయి ఆగిపోయాడు. ఏమైంది అర్జున్? ఆమె వినేసిందా అడిగాడు కార్తిక్ కంగారుగా. వదిలే, రేపు సర్దుకుంటుందిలే అన్నాడు అర్జున్. కాని మనసులో మాత్రం సర్దుకోదు. ఈసారి పగిలిపోయింది అని తెలుసు. రాత్రి 1 గంట అర్జున్ తన గదిలో అశాంతిగా పాచర్లు చేస్తున్నాడు. సిరి చూపులు, ఆ కన్నీళ్లు అతన్ని నిద్రపోనివ్వటం లేదు. చెల్లి అన్న మాట ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. తలుపు శబ్దమైంది. అర్జున్ వెళ్ళి తీశాడు. ఎదురుగా సిరి జుట్టు విరబోసుకొని కళ్ళు ఎర్రగా ఉండి కాళిక దేవిలా ఉంది. నేరుగా గదిలోకి వచ్చి తలుపు వేసింది. సిరి, ఈ టైంలో ఏమైంది? ఎవరైనా చూస్తే అని అర్జున్ కంగారు పడ్డాడు. చూడ్నివ్వు, ఊరంతా తెలవనివ్వు. నాకేం భయం లేదు అంది సిరి గట్టిగా. అర్జున్ దగ్గరకు వచ్చి నిలబడింది. బావా, నన్ను చెల్లి అన్నావా? నీ గుండె మీద చెయ్యి వేసి చెప్పు, నేను నీకు చెల్లినా అని నిలదీసింది. అర్జున్ తలదించుకున్నాడు. సిరి, అది కార్తిక్ గారి అనుమానం పోగొడ్డానికి. అబద్ధం చెప్పకు. నీ పిరికితనాన్ని కప్పుకోవడానికి ఆ మాట అన్నావు. నువ్వు నన్ను ప్రేమించట్లేదని ప్రపంచాన్ని నమ్మించొచ్చు. కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోలేవు బావా అంది ఆవేశంగా. అర్జున్ ఆమె భుజాలు పట్టుకుని, ప్లీజ్ సిరి, అర్థం చేసుకోం. ఈ పెళ్లి జరగాలి. నాన్న కోసం, మన కుటుంబ గౌరవం కోసం అని బతిమలాడాడు. సిరి అతని చేతులను విదిలించుకుంది. కుటుంబ గౌరవం, నాన్న పరువు, ఇవే కదా నీకు ముఖ్యం. నా ప్రాణం ముఖ్యం కాదా? సరే బావా, విను. ఇది నా ఆఖరి మాట. ఆమె తన చేతిలో ఉన్న ఒక చిన్న మందు సీసాను చూపించింది. అది నిద్ర మాత్రలా సీసాం. అర్జున్ ఉలిక్కిపడ్డాడు. సిరి, ఏంటిది? పిచ్చి పనులు చేయకు. ఇది పిచ్చి కాదు బావా, నా నిర్ణయం. శుక్రవారం ఉదయం 9 గంటలకు నిశ్చితార్థ ముహూర్తం. 8:55 కల్లా నువ్వొచ్చి అందరి ముందు సిరినాది అని చెప్పి నా మెల్లో దండ వేయాలి. లేదా ఈ ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టాలి. ఒకవేళ నువ్వు రాకపోతే 9:05 అందరు నా శవాన్ని చూస్తారు. అప్పుడు నీ కుటుంబ గౌరవం ఏమవుతుందో, నీ నాన్న పరువు ఏమవుతుందో నువ్వే చూసుకో అని హెచ్చరించింది. సిరి, ప్లీజ్ నన్ను బ్లాక్మెయిల్ చేయకు అన్నాడు అర్జున్ దీనంగా. ఇది బ్లాక్మెయిల్ కాదు బావా, ఒక ఆడదాని ఆత్మగౌరవ పోరాటం. నా ప్రేమను గెలిపించుకోవడానికి చావునైనా ఎంచుకుంటాను, కానీ ఇష్టం లేని పెళ్లి మాత్రం చేసుకోను. చాయిస్ నీదే. నీ మర్దలు కావాలా లేదా ఆమె శవం కావాలా అని చెప్పి ఆ సీసాను అర్జున్ చేతిలో పెట్టి, శుక్రవారం కలుద్దాం బావా. అది పెళ్లి పీటల మీదో పాడె మీదో నువ్వే నిర్ణయించుకో అని చెప్పి గదిలోంచి వెళ్ళిపోయింది. అర్జున్ ఆ సీసా వైపు చూస్తూ శిలలా నిలబడిపోయాడు. ఆమె కళ్ళల్లో కనిపించిన తెగువ చూస్తే ఆమె ఖచ్చితంగా ఆ పని చేస్తుందని అర్జున్కి అర్థమైంది. ఇప్పుడు తను ఏం చేయాలి? నిజం చెప్పేసి నాన్ని బాధ పెట్టాలా? లేక మౌనంగా ఉండి సిరిని చంపుకోవాలా? ధర్మ సంకటం అంటే ఇదేనేమో. ఆ రాత్రి అర్జున్ గదిలో నిశ్శబ్దం ఉంది, కానీ ప్రశాంతత లేదు. సిరి విసిరిన సవాలు, చేతిలో పెట్టిన నిద్రమాతల సీసా
అర్జున్ గుండెల్లో బాంబులా పేలాయి. నా మరదలు కావాలా, ఆమె శవం కావాలా అన్న మాటలు అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. అర్జున్ ఆ సీసా వైపు చూస్తూ కుర్చీలో కుప్పగొలిపాడు. సిరి ఎంత మొండిదో అతనికి తెలుసు. అన్నంత పని చేస్తుంది. ఇప్పుడు తన ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి నాన్నగారి దగ్గరకు వెళ్ళి నిజం చెప్పి పెళ్లి ఆపి వంశగౌరవాన్ని మట్లో కలపటం. రెండు మౌనంగా ఉండి సిరి చావును చూడ్డం. వంశగౌరవం కోసం ప్రాణం తీయాలా, ప్రాణం కోసం పరువు తీయాలా అన్న ధర్మ సంకటంలో చిక్కుకున్నాడు అర్జున్. తెల్లవారింది. ఇంట్లో పెళ్లి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంటి ముందు పందిరి వేస్తున్నారు. పని వాళ్ళ అరుపులు, బంధువుల హడావిడి. అర్జున్ బయటకు వచ్చాడు. కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. సిరి హాల్లో కూర్చుని పూలదండలు కడుతుంది. ఆ ముఖంలో నిన్నటి ఆవేశం లేదు. ఈరోజు ఒక రకమైన నిర్లిప్తత ఉంది. ఆమె ఒక శిల్పంలా, జీవం లేని బొమ్మలా ఉంది. అర్జున్ ఆమె వైపు చూశాడు. సిరి తలెత్తి చూడలేదు. ఆమె చూపులు కేవలం చేతిలోని పూలమాల మీదే ఉన్నాయి. అర్జున్, రా నాయనా, పందిరాట వెయ్యాలి, నువ్వొచ్చి కొబ్బరికాయల కొట్టు అని పిలిచారు రఘురామయ్య గారు. అర్జున్ యాంత్రికంగా వెళ్ళాడు. కొబ్బరికాయ కొడుతూ ఉంటే చేతులు వణికాయి. జాగ్రత్తరా, చేయి జారుతుంది అని హెచ్చరించారు మామయ్య. అర్జున్ మనసులో, నా జీవితమే జారిపోతుంది నాన్న, ఈ కొబ్బరికాయ ఎంత అని ఆక్రోశించాడు. మధ్యాహ్నం భోజనాల దగ్గర కార్తీక్ చాలా హుషారుగా ఉన్నాడు. అర్జున్, రేపు సంగీత్ ప్లాన్ చేద్దాం, డీజే పెట్టించాలి, సిరిగా డ్యాన్స్ చేస్తారా అని అడిగాడు. సిరి స్పందించలేదు. అన్నం ప్లేట్ వైపు చూస్తూ కూర్చుంది. సిరిగారికి సిగ్గెక్కువ అని కవర్ చేసిన శారదమ్మ. కార్తీక్ అర్జున్ వైపు చూసి, ఏంటి బ్రో, మీ మర్దలు ఇంత సైలెంటా? ఎంగేజ్మెంట్ టెన్షనా లేక ఇంకేమైనా ఉందా అని అనుమానంగా అడిగాడు. అర్జున్ నీళ్ళు తాగుతూ, ఆడపిల్ల కదా, ఇంటిని వదిలి వెళ్ళాలంటే బాధ ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. నిశ్చితార్థానికి ముందు రోజు సిరికి నలుగుపెట్ట కార్యక్రమం. పసుపు రంగు పట్టుచీరలు. సిరిని పీటల మీద కూర్చోబెట్టారు. ముత్తైదువులు వచ్చి ఆ బుగ్గలకు పసుపు రాస్తున్నారు. సిరి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. కాని బయటకు రానివ్వటం లేదు. అందరూ అది ఆనంద బాష్పాలనుకున్నారు. కాని దూరం నుంచి చూస్తున్న అర్జున్కి తెలుసు, అది అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు వచ్చే లావా అని. అర్జున్ బాల్కాన్లో నిలబడి చూస్తున్నాడు. సిరి చూపులు సడన్గా పైకి లేచాయి. నేరుగా అర్జున్ కళ్ళలోకి చూసింది. ఆ చూపులో ఒక హెచ్చరిక ఉంది. ఇంకా 24 గంటలే ఉంది బావా, గుర్తించుకో అన్నట్టుగా ఉంది ఆ చూపు. అర్జున్ గుండె ద్రవించిపోయింది. ఇక ఆగలేకపోయాడు. ఈరోజు తేల్చేయాలి, నాన్నగారితో మాట్లాడాలి అని నిర్ణయించుకొని కిందికి దిగాడు. రాత్రి 9 గంటలు. రఘురామయ్య గారు తన గదిలో మందులు వేసుకుంటూ ఉన్నారు. అర్జున్ గదిలోకి వెళ్ళాడు. నానా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు గంభీరంగా. రఘురామయ్య గారు నవ్వి, ఏంట్రా, ఏర్పాట్ల గురించాం, కార్తీక్ వాళ్ళు ఏమైనా అడిగారా అని అడిగారు. కాదు నాన్న, సిరి పెళ్లి గురించి అని మొదలుపెట్టాడు అర్జున్. అంతలో శారదమ్మ పాలు తీసుకుని గదిలోకి వచ్చింది. అర్జున్, ఇప్పుడే ఈయనకు బీప్ చెక్ చేశాను, కొంచెం ఎక్కువగా ఉంది. ఈ 2 రోజులు టెన్షన్ పడకూడదని డాక్టర్ చెప్పారు. నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చెప్పి ఆయనకు శ్రమ కలిగించకు అంది హెచ్చరిస్తూ. అర్జున్ మాట గొంతులోనే ఆగిపోయింది. రఘురామయ్య గారు, పర్లేదులే శారద, వాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పురా అర్జున్ అని అన్నాడు. అర్జున్ తండ్రి వైపు చూశాడు. ఆయన కళ్ళల్లో కొడుకు మీద నమ్మకం, ఆనందం కనిపిస్తున్నాయి. మీరిచ్చిన మాట అంటే మీకు ప్రాణం కదా నాన్న అని అడిగాడు అర్జున్. అవునరా, మాట తప్పితే మనిషికి విలువ ఏముంది, అందులోనూ మన బంధువులు. ఎందుకు అడుగుతున్నావు? అర్జున్ నిట్టూర్చాడు. ఏం లేదు నాన్న, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెనుతిరిగాడు. గది బయటకు రాగానే కన్నీళ్లు ఉబికి వచ్చాయి. విధి నన్ను పరీక్షిస్తుంది. నాన్న ప్రాణమా, సిరి ప్రాణమా, ఎవరిని కాపాడుకోవాలి అని తలపట్టుకుని కూర్చున్నాడు. తెల్లవారింది. ఆకాశం ఎర్రగా మారింది. ఇల్లంతా పండగ వాతావరణం. సన్నాయి మేళం మోగుతుంది. బంధువులంతా పట్టు వస్త్రాలతో కలకల్లాడుతున్నారు. అర్జున్ తన గదిలో అద్దం ముందు నిలబడ్డాడు.
క్రీమ్ కలర్ కుర్తా పైజామా వేసుకున్నాడు. చూడ్డానికి పెళ్లి కొడుకులా ఉన్నాడు. కాని ముఖంలో కల లేదు. గడియారం వైపు చూశాడు. 7:15. ఇంకా గంటన్నర సమయం ఉంది. జోబులో సిరి ఇచ్చిన మందుల సీసా ఉంది. దాన్ని తీసి చూశాడు. లేదు, సిరిని చావనివ్వను. అలాగని నాన్ని తలదించుకొనివ్వను. ఏదో ఒకటి చెయ్యాలి అని పిడికిల్ని బిగించాడు. అర్జున్ సిరి గది వైపు వెళ్ళాడు. సిరి తయారవుతుంది. ఆ నీలం రంగు పట్టుచీర కట్టుకుంది. జల్లో మల్లెపూలు, నుదుట పెద్ద బొట్టు, మెల్లో నగలు. అపర దేవతలా ఉంది. అద్దంలో తన్ని తాను చూసుకుంటుంది. చేతిలో ఇంకో చిన్న సీసా పట్టుకుని ఉంది. అర్జున్ తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. సిరి అని పిలిచాడు. సిరి వెనక్కి తిరిగింది. బావని చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. వచ్చావా బావా? టైం ఇంకా 8 కాలేదు. 8:55కి రమ్మన్నాను అంది కఠినంగా. అర్జున్ ఆమె దగ్గరికి వచ్చి ఆ సీసాను లాక్కున్నాడు. పిచ్చి పనులు ఆపు సిరి. నీ ప్రాణం అంటే ఆటలా ఉందా అని అరిచాడు. నా ప్రాణం ఆట కాదు బావా, నీ ప్రేమ ఆట. నువ్వింకా నిర్ణయం తీసుకోలేదు కదా, అందుకే నేను రెడీగా ఉన్నాను అంది సిరి. సిరి ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాన్నగారి ఆరోగ్యం బాగులేదు. ఇప్పుడు నేను పెళ్ళి ఆపితే ఆయన తట్టుకోలేరు అని బతిమలాడారు. సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరి నేను తట్టుకోగలనా బావా? పరాయివాడి మెల్లో దండ వేసి జీవితాంతం నరకం అనుభవించమంటావా? నాన్న కోసం నన్ను బలి ఇస్తున్నావా అని నిలదీసింది. అర్జున్ మౌనంగా ఉండిపోయాడు. సరే బావా, నీ మౌనమే నాకు సమాధానం. నువ్వెళ్ళు. 9 గంటలకు నా శవం మీద పూలు చల్లడానికి రా అని చెప్పి ముఖం తిప్పుకుంది. అర్జున్కి ఏం చేయాలో పాలుపోలేదు. ఆమె కాళ్ళ మీద పడి ఏడవాలనిపించింది. కాని సమయం లేదు. నేను వస్తాను సిరి. 8:55కి వస్తాను. నీ రాత మారుస్తాను అని ఒక ఆవేశంతో చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో, అర్జున్ సిరి పెళ్ళిని ఆపుతాడా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.